కిడ్స్కి ఐ మీన్ మనం టీచ్ చేస్తుంటాం టాలరెన్స్ లైక్ యాజ్ ఎ స్కిల్ లాగా, అంటే సహనాన్ని ఒక నైపుణ్యం అంటే ఒక స్కిల్ లాగా నేర్పిస్తుంటారు. ఎట్లా పిల్లలకి ఆ టాలరెన్స్ స్కిల్ని ఎట్లా మనం రైట్, టీచ్ ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈవెన్ నా పేరెంటింగ్ వర్క్షాప్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కూడా ఎక్కువ మందికి పిల్లల్లో అసలు అంటే అది లేదు, ఆ టాలరెన్స్ ఉండట్లేదు. అవును, స్కిల్ ఇప్పట్లో అయితే అసలు లేదు, అది ఓపిక ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఉండట్లేదు. ట్రూ, అన్ని ఇన్స్టెంట్ గా రావాలి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆలోచించడమే మానేశారు. ఇప్పుడు కంప్లీట్ గా ప్రతిదీ ఏఐకి అడిగేస్తున్నాం. గోల్డెన్ డేస్ లో ఏముందండి, ఇప్పుడు మొబైల్ మనమే ఎత్తుకోండి, మనం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మొబైల్ నంబర్స్ ఒక 100 అయినా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైనా మీరు ఒకటైనా గుర్తుపెట్టుకుంటున్నారా? అట్లీస్ట్ క్లోజ్డ్ వన్స్ కూడా నంబర్ గుర్తుపెట్టుకోండి. ఉండట్లేదు. అంటే మనం మైండ్కి తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోగలం బట్ అయినా తీసుకోవట్లేదు. ఇప్పుడుండే ఏఐలో ఇంకా అసలు అవి కూడా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలు ఏమి ఉండదు. అవును. సో ఎట్లా ఈ స్కిల్ది కొంచెం చెప్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా ఇది. రైట్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్ ఆఫ్ బౌండరీస్. ఎట్లా అంటే ఇందాక నేను అన్నాను, జంక్ ఫుడ్ అడిగాడు ఇప్పుడు, లేదా ఒక 10 థింగ్స్ అడిగాడు మీ చైల్డ్. ఆ 10 థింగ్స్లో 5 థింగ్స్ ఇమీడియట్గా చేయండి విచ్ ఇస్ హెల్దీ. ఓకే ఓకే, ఇప్పుడు మమ్మీకి తన ఫేవరెట్ కర్రీ ఏదో చేయమన్నాడు, మమ్మీ చేతిలో పనే కదా, దానికి పోస్ట్పోన్ చేయడం ఎందుకు? తర్వాత ఇప్పుడు ఇది తిను, అది కాదు. ప్రేమగా అడిగాడు, మీరు చేసి పెట్టండి ఇమీడియట్గా. ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది మీ పైన. మమ్మీ నా మాట వినింది, నా మీద ప్రేమతో చేసింది, ఒక రెస్పెక్ట్ బిల్డ్ అయింది. అలాంటి 5 థింగ్స్ ఏవైతే ఉంటాయో మీ చేతిలో పని. ఓకే, 10లో 5 చేసేసేయండి ఇమీడియట్గా, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 5 ఏవైతే ఉంటాయో ఆ 5లో ఒక 2 to 3 డిలే చేయండి. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్, యువర్ పేషెన్స్. 1 వీక్ డిలే చేస్తారా, 1 మంతా, 6 మంత్స్కా, ఒక 1 ఇయర్కా, డిపెండ్స్ ఆన్ ది డిమాండ్. ఓకే, సో డిలే చేయండి, అప్పుడు లాట్ ఆఫ్ పేషెన్స్ అనేది క్రియేట్ అవుతుంది.